మహాభారతం సులభ శైలిలో సత్యవతి తన జన్మ వృత్తాంతాన్ని తెలుసుకునుట. చేది దేశానికి రాజైన వసుమహారాజు ఘోరమైన తపస్సు చేసి ఇంద్రాది దేవతలను మెప్పించి అద్భుతమైన దివ్యశక్తులను పొందాడు. దేవదత్తమైన దివ్య విమానాన్ని అధిరోహించి అవనిలోనే కాకుండా అంతరిక్షంలో కూడా తిరుగుతూ రాక్షస భయం లేకుండా స్వర్గాది లోకాలను రక్షిస్తూ ఉండేవాడు. అందువల్ల అతనికి ఉపరిచర మహారాజు అని పేరు ప్రఖ్యాతమైంది. అతని రాజధాని చుట్టూ శుక్తిమతి అనే నది ప్రవహిస్తూ ఉండేది. హిమవంతుని కుమారుడైన కోలాహలుడు వసుమహారాజుకు క్రీడా పర్వతమై శుక్తిమతి ప్రక్కనే ఉండేవాడు. ఒకనాడు శుక్తిమతి చక్కని యువతి రూపం ధరించి బ్రహ్మను సేవించడానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో కోలాహలుడు ఆ సౌందర్యానికి భ్రమసి అంగనా రూపంలో ఉన్న ఆ నదిని కామోద్రేకంతో పట్టుకున్నాడు. శుక్తిమతి కళ్ళ వెంట నీళ్లు కారి వరదలై ప్రవహిస్తూ ఆ చుట్టుపక్కల పల్లె పట్టులను అన్నింటినీ ముంచివేయసాగాయి. ప్రజలంతా వెళ్ళి ఉపరిచర వసుమహారాజుతో తమకు కలిగిన ఉపద్రవాలను వివరించారు. ఆ మహారాజు వెంటనే వెళ్ళి కోపావేశ దృష్టులతో కోలాహలుణ్ణి చూస్తూ కాలిగోటితో అతన్ని దూరంగా ఎగమీటి శుక్తిమతిని రక్షించాడు. కోలాహలుని వల్ల సద్యోగర్భం ధరించిన శుక్తిమతి ఒక కొడుకును ఒక కూతురును ప్రసవించింది. ఆ పిల్లలిద్దరికీ వసుపదుడు గిరిక అని పేర్లు పెట్టి అభినవ యవ్వనంతో ప్రకాశించే ఆ ఇద్దరిని శుక్తిమతి ఉపరిచర మహారాజుకు కానుకగా సమర్పించింది. వసుపదుణ్ణి తన సైన్యాధ్యక్షునిగా నియమించి గిరికను మాత్రం తన అర్ధాంగిగా చేసుకున్నాడు ఆ మహారాజు. గిరికాదేవి రాజాంతపురంలో ఒకనాడు పుష్పవతి అయ్యింది. ఆ యువతికి ఆ సమయంలో మృగమాంసం స్వయంగా తెచ్చి ఇవ్వవలసిందని వసుమహారాజుకు పితృదేవతలు ఆజ్ఞాపించడం వల్ల భార్య మీద ఉన్న ధ్యాసతోనే అతడు అరణ్యానికి వెళ్ళాడు. అడవిలో తిరుగుతూ ఉండగా ఆ మహారాజు మనసు నిండా గిరిక మనోహర రూపమే ఆవరించుకుని ఉంది. సర్వావయ పరిపూర్ణమైన ఆ సుందరాంగి పొందును క్షణక్షణం కోరుతూ అతని హృదయం స్వప్న జగత్తులో విహరించసాగింది. భార్యను తన బిగి కౌగిట పొదవి పట్టుకోగా సిగ్గుగా ప్రేమగా తన కౌగిట ఆ లావణ్యవతి పరవశిస్తున్నట్లు ఊహలు ఊహించుకోసాగాడు. ఆ సమయంలో ఆయన మనసు చలించి వీర్యస్ఖలనం అయ్యింది. ఆ వీర్యం మహాప్రభావ సంపన్నమైంది అని అది వ్యర్థం కాకూడదని భావించాడు ఆ మహారాజు. వెంటనే ఒక ఆకుదొప్పలో ఆ వీర్యం భద్రపరిచి అప్పుడే చేది రాజ్యానికి అభిముఖంగా పోతున్న ఒక గ్రద్దను చేరదీసి ఆ దొప్పను తన భార్య అయిన గిరికాదేవికి అందజేయవలసిందిగా ఆజ్ఞాపించాడు ఆ మహారాజు. ఆ గృధరాజం ఆ వీర్యం అలా పట్టుకొని పోతుండగా ఆకాశంలో మరొక గ్రద్ద దానికి ఎదురుపడింది. ఏదో మాంస విశేషాన్ని ఆ గ్రద్ద సంగ్రహించుకొని పోతుందని భావించి రెండవ గ్రద్ద మొదటి గ్రద్దపై విరుచుకుపడింది. ఆకాశంలో ఆ గ్రద్దలు రెండు తీవ్రంగా పోరాడుకోసాగాయి. ఆ పోరాటంలో వసుమహారాజు వీర్యం ఆకుదొప్ప నుండి చెదిరి క్రిందికి జారింది. అదే సమయంలో యమునా నదిలో శాపవశాత్తు చేపయై పడి ఉన్న అంద్రిక అనే దివిజకాంత ఆ వీర్యం తన ముందు పడడం వల్ల వెంటనే దానిని మృంగివేసింది. ఆ వీర్య భక్షణం వల్ల గర్భవతి అయిన ఆ చేపను ఒకరోజు కొందరు జాలరులు వలలు వేసి పైకి లాగారు. మామూలు చేపవలె కాక దివ్య తేజస్సుతో నడుము కడుపు బాగా బలిసినట్లు కనబడే ఆ చేపను చూసి రిచ్చపడి ఆ జాలరులు దానిని తమ ఏలిక అయిన దాశరాజుకు సమర్పించారు. ఆ దాశరాజు ఆ మీనం కడుపును చీల్చగా అందులో ఒక బాలుడు ఒక బాలిక కనిపించారు. అంద్రిక శాపం తీరి లోకానికి వెళ్ళిపోయింది. దాశరాజు అలా సిద్ధించిన ఆ పిల్లలిద్దరినీ గారాబంగా పెంచుకున్నాడు. ఆ బాలుడు పెరిగి పెద్దవాడై మత్స్యరాజు అయ్యాడు.
బాలిక సత్యవతి అయ్యింది. అందంలో అప్సరసలను మించగల అపురూప యువతిగా అయింది అని చెప్పి, పరిమళాంగి విన్నావు కదూ, ఇది నీ చరిత్ర అన్నాడు పరాశరుడు. క్షత్రియ కన్యవైన నిన్ను పొందడం నాకు నైత్యం ఎలా కలుగుతుంది దేవి? అయినా ఇప్పటికే చాలాసేపు అయింది అంటూ పరాశరుడు సత్యవతిని మరింత దగ్గరగా తీసుకున్నాడు. సిగ్గుతో సత్యవతి, సూర్యకిరణాల వేడిమిలో ఈ పగటి వేళలో అంటూ సత్యవతి సిగ్గుతో తలవాల్చుకుంది. సుకుమారి, నా తపప్రభావంతో ఈ పరిసరపు మిట్ట మధ్యాహ్నాన్ని పౌర్ణమి నడిరేయిగా మారుస్తున్నాను చూడు అన్నాడు పరాశరుడు. అలా అనగానే ఆ యువతి అత్యంత ఆశ్చర్యానికి లోనయింది. యమునా నది నిండా తెల్లని చల్లని వెన్నెల కాంతులు ప్రసరించాయి. పగటి ప్రభావం ఉడిగి పౌర్ణమి నాటి రాత్రి చల్లదనం వెల్లివిరిసింది. సత్యవతి ఆ మధురానుభూతిలో ఆ సమయం అలా ఆనందంగా గడిచిపోయింది. మహర్షి ముఖంలో ప్రశాంతత నెలకొంది. సత్యవతి శరీరం తృప్తితో వెలిగింది. వెంటనే ఆ జవరాలికి సద్యోగర్భం ఏర్పడి ఆ నదీ మధ్యమంలో పడవలో మసక వెన్నెల్లో లోకాళ్లకు చీకటి తెరలు తొలగించి విజ్ఞాన కాంతి కిరణాలను వెదజల్లిన మహా దివ్య జ్ఞాన తేజోమూర్తి అయిన బాలుడు జన్మించాడు. పరాశరుని మహిమ వల్ల వాతావరణం యథాపూర్వమయ్యింది. పుట్టిన వెంటనే నవయవ్వనుడైన మహా తేజస్వి నాలుకలో భూత భవిష్యత్ వర్తమానాలను తెలియజేసే శుభవాక్కు వెలసింది. దండం, కమండలం, కృష్ణజినం పుట్టుకతోనే సిద్ధించాయి. తపస్సు చేయడం కోసం తహతహపడసాగింది ఆయన మనసు. వెంటనే తల్లికి పాదాభివందనం చేస్తూ కోరుకున్నప్పుడల్లా వచ్చి దర్శనం చేసుకుంటానని, ప్రస్తుతానికి తనకు సెలవు ఇవ్వమని కోరాడు తల్లిని, తండ్రిని. ఆ తరువాత తండ్రికి నమస్కరించి ఆయన అనుమతిని కూడా కోరాడు. పరాశరుడు కుమారుణ్ణి కౌగిలించుకొని, చిరంజీవి, నువ్వు గొప్ప ఆత్మతత్వవేత్తవై వేదాలను సంస్కరించి జగద్వందునివై ప్రకాశిస్తావు. కృష్ణదీప మధ్య అయిన ఈ యమునా నది మధ్యమంలో జన్మించిన కారణంగా నీకు కృష్ణద్వైపాయనుడు అని నామకరణం చేస్తున్నాను. తలచినప్పుడు సాక్షాత్కరించి నీ తల్లికి మనఃప్రియం చేస్తూ ఉండు నాయనా అని ఆశీర్వదించాడు. ఆ విధంగా తల్లిదండ్రుల దగ్గర నుండి అనుజ్ఞ పొంది కృష్ణద్వైపాయనుడు అంతర్హితుడైపోయాడు.